బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షన మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ భేటీ జరగబోతుంది. ఈ భేటీలో అనేకమైనటువంటి కీలక అంశాల గురించి రాష్ట్ర మంత్రివర్గం డిస్కషన్ చేయబోతుంది. ప్రధానంగా రైతులకు వేయాల్సినటువంటి రైతు భరోసా, యాసంగికి సంబంధించినటువంటి రైతు భరోసా నిధులకు సంబంధించి ఇక ముఖ్యమంత్రి మంత్రివర్గం సంబంధించి కూడా పచ్చ జెండా ఊపేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే కేవలం కొద్ది గంటల్లోనే, కొద్ది క్షణాల్లోనే రైతులకు రైతు భరోసా డబ్బులు వారి ఖాతాలో పడేటువంటి అవకాశం ఉంది. దాని మీద కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే మనకు ప్రధానంగా కనిపిస్తుంది. రైట్ నా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక క్యాబినెట్ భేటీలో కేవలం రైతు భరోసేనా లేక ఇతర వేరే అంశాల గురించి ఏమైనా మంత్రివర్గం డిస్కషన్ చేయబోతుంది? అసలు ప్రధానంగా ముఖ్యమంత్రి మంత్రులు కలిసి వాళ్ళ ఏ ఎజెండాను ప్రధానంగా ఈ మంత్రివర్గ భేటీలో డిస్కషన్ చేయబోతున్నారు అనేటువంటి అంశం గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ప్రస్తుతం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మూషం, ఇవాళ క్యాబినెట్ భేటీ ముఖ్య ఉద్దేశం ఏంటి? కేవలం రైతు భరోసా నిధుల విడుదలకు సంబంధించి పచ్చ జెండానా లేకపోతే ఇతర అంశాల గురించి కూడా డిస్కషన్ చేసే ఛాన్స్ కనిపిస్తుందా? శ్రీశైలం, ప్రధానంగా ఈ రోజు కేబినెట్ మీటింగ్ అయితే భేటీ అయితే జరగబోతా ఉంది. దీనిలో బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. ఈ వారం రోజుల్లోనే బడ్జెట్ సమావేశాలు పెట్టాలి అని చెప్పేసి ఒక నిర్ణయం అయితే తీసుకోబోతా ఉన్నారు. దాంతో పాటుగా మెట్రోకు సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్ విషయంలో కూడా అటు సికింద్రాబాద్ నుంచి ఏదైతే జేబీఎస్ ముందున్నటువంటి మెట్రో స్టేషన్ నుంచి మేడ్చల్ వరకు కూడా మెట్రోను పొడిగించాలని ఇప్పటికే రేవంత్ రెడ్డి అనుకున్నటువంటి సందర్భం. దాంతో పాటుగా అటు శంషాబాద్ వరకు కూడా మెట్రోను పొడిగించాలని అనుకోవడం, ఈ రెండు విషయాలపైన కూడా ఈ రోజు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. దాంతో పాటుగా రైతులు దాదాపుగా 2-3 నెలలుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం ఏంటంటే రైతు భరోసాకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఈ రోజు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. ఒకవైపు కేబినెట్ మీటింగ్ నడుస్తుండగానే రైతు భరోసా పడుతుంది అనేటువంటి వార్తలు కూడా మనం వింటా ఉన్నాము. దానికి సంబంధించి ఇంకా ప్రభుత్వం నుంచి అయితే ఎలాంటి సమాచారం రాకపోయినప్పటికీ కూడా తొలి వెలుగు సీఎంఓ వర్గాలను సంప్రదించినటువంటి నేపథ్యంలో వారు చెప్తున్నటువంటి మాటల ప్రకారం ఈ రోజే ఖచ్చితంగా రైతు భరోసా నిధులను విడుదల చేస్తారు అనేటువంటి మాటలను కూడా వింటా ఉన్నాం. 1 ఎకరం 2 ఎకరం ఇట్లా కాకుండా అందరికీ ఒకే రకంగా ఒకటే రోజు పడే విధంగా ఒక ఆలోచన చేస్తున్నట్టుగా దానికి సంబంధించినటువంటి బడ్జెట్ ను కూడా ఆల్రెడీ రూపొందించి పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. మూషం, ప్రధానంగా రైతు భరోసాకు సంబంధించి అనేకమైనటువంటి కథనాలు ప్రచురం అవుతా ఉన్నాయి. ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, డిజిటల్ మీడియా కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు. సో చాలా వరకు అనేకమైనటువంటి కథనాలు వచ్చినాయి. ముఖ్యమంత్రి కూడా త్వరలోనే ఇక మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రైతుల ఖాతాలో రైతు భరోసా అంటూ అనేక మార్లు ఇంటించినటువంటి పరిస్థితి. అంటే ఈసారైనా రైతు భరోసా డబ్బులు పడే అవకాశం ఉందా? రైతన్నలు రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక భరోసాతో ఉండే ఛాన్స్ కనబడుతుందా? ఖచ్చితంగా. అంటే మీరు చెప్పినట్టుగా గతంలో మనం చూసాము, పూర్తి స్థాయిలో రైతు భరోసా విషయంలో ప్రభుత్వం పైన రైతులు అయితే చాలా నెగిటివ్ గా పోయినటువంటి పరిస్థితి. ప్రతిపక్షాలు కూడా దాన్నే అదునుగా తీసుకుని విమర్శలు గుప్పిస్తున్నటువంటి సందర్భం. నిన్న తొలి వెలుగు ఏలేటి మహేశ్వర్ రెడ్డి దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భంలో కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి తొలి వెలుగు వేదికగానే బాహటంగా చెప్పినటువంటి పరిస్థితి. రైతు భరోసా విషయంలో తను మాట్లాడినటువంటి సందర్భం చూసాం. ఇట్లా చాలా వరకు రైతు భరోసాకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం రైతులు అలాగే ప్రతిపక్షాలకు కూడా ఇది ఒక అవకాశంగా దొరికింది కాబట్టి దాని నుంచి ఖచ్చితంగా ప్రభుత్వం బయటపడాలనే చూస్తా ఉంది. దానిలో భాగంగానే రైతులకు ఖచ్చితంగా నిధులను విడుదల చేయాలని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నట్టుగా. అంటే ప్రధానంగా మూషం, అంటే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా విషయంలో ఆలస్యం చేస్తుంది? నిధుల కొరత అనుకోవాలా లేకపోతే మున్సిపల్ ఎన్నికలు మొన్నటి వరకు ఉండే అందులో బిజీ అనుకోవాలి? అంటే ఏ కారణం చేత? రెండు కారణాలు. ఒకటేమో నిధుల కొరత అని కూడా అనుకోవడానికి ఉంది. దాంతో పాటుగా ఎలక్షన్స్ కోడ్ సమయంలో ఎలాంటి నిధులను విడుదల చేయకూడదని ఒక గైడ్ లైన్స్ ఉంటాయి. ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో మినహాయించి ఎప్పుడు కూడా ఓటర్లకు డబ్బులు వేసేటువంటి పరిస్థితి ఉండకూడదు అని చెప్పేసి ఎలక్షన్ గైడ్ లైన్స్ ఉంటాయి. అందులో భాగంగా అనుకోవచ్చు. దాంతో పాటుగా ఏదైతే వ్యవసాయేతరమైనటువంటి వాటికి కూడా ఏదైతే కొండలు గుట్టలు అలాగే రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా రైతు భరోసా వెళ్తుందంటూ ముఖ్యమంత్రి స్వయంగా చాలా సార్లు చెప్పినటువంటి సందర్భాన్ని చూసాం. సో అలాంటివి కూడా ఏరువేత కార్యక్రమాన్ని కూడా చేపడతామని చెప్పినటువంటి సందర్భంలో అలాంటిది కూడా కొద్ది సమయం అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ఈ రోజు కేబినెట్ లో ప్రధానంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో దాదాపు 4 లక్షల నుంచి 4,50,000 మంది ఉద్యోగులు ఉన్నటువంటి వారి విషయంలో కూడా ఒక బోర్డును ఏర్పాటు చేయాలి అనేటువంటి ఆలోచన చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ రోజు కేబినెట్ లో దానిపైన ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. ఇన్ని రోజులు ఉన్నటువంటి ఏజెన్సీల
కట్టడిని చేయడానికి ఏజెన్సీలను పూర్తి స్థాయిలో నిర్మూలించేటువంటి ప్రభుత్వం చేయబోతుందని వార్తల్లో అయితే చూస్తూ ఉన్నాం. మరి దానికి సంబంధించి కూడా ఈరోజు ఖచ్చితమైనటువంటి ఒక ఆలోచన చేయబోతున్నారు. అవుట్ సోర్సింగ్ తో పాటు ఇంకే అంశాల మీద డిస్కషన్ ఉండే ఛాన్స్ ఉంది. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎన్నికల మీద కూడా నిర్ణయం జరిగే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతుంది. వాస్తవమే అంటారా? జిహెచ్ఎంసీకి సంబంధించి 3 కార్పొరేషన్ల విషయంలో కూడా ఈ రోజు ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. 3 కార్పొరేషన్లను ఏర్పాటు చేయడము, దాంతో పాటుగా జిహెచ్ఎంసీ ఇప్పటికే ఫిబ్రవరి 10వ తారీఖు వారికి సంబంధించినటువంటి పదవీ కాలం కూడా ముగిసింది. ఈ యొక్క కొత్త బాడీ అనేది మళ్ళీ ఏర్పాటు చేసినటువంటి అవసరం అయితే ఉంది. ఇక 300 వార్డులుగా విభజించడము, 3 డివిజన్లుగా దీన్ని కార్పొరేషన్లుగా మార్చడము, ఇక తదితర అంశాలపైన కూడా చర్చించబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా విద్యా వైద్యానికి ఏ రకమైనటువంటి నిధులను కేటాయించాలి, వచ్చే ఆర్థిక సంవత్సరానికి 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయంలో కూడా ఈ రోజు ప్రత్యేకమైనటువంటి సమావేశం అయితే నిర్వహించబోతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి నిధుల విషయంలో కూడా మాట్లాడబోతా ఉన్నారు. నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో జాబ్ క్యాలెండర్ విషయంలో ఇప్పటికే నిరుద్యోగులు ప్రభుత్వం పైన గుర్రుగా ఉన్నారు కాబట్టి వారి విషయంలో కూడా డిస్కస్ చేయబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ భూషణ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా ఇవాళ క్యాబినెట్ భేటీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాల గురించి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే మా ప్రతినిధి చెప్పినట్లుగా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ భేటీ ఉంది. భేటీలో ప్రధానంగా రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా నిధులకు సంబంధించిన ఒక పచ్చ జెండా ఊపే ఛాన్స్ కనబడుతుంది. అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఎప్పుడు ప్రకటించాలి, ఎప్పుడు ఎన్నికలకు పోవాలంటే ఒక అంశం మీద డిస్కషన్ ఉండేటువంటి ఛాన్స్ కనబడుతుంది. అలాగే పరీక్షల తర్వాతనే ప్రాదేశిక ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం ఉందని ఒక చర్చ జరుగుతున్న వేళ మరోవైపు ఉద్యోగుల నగదు రహిత వైద్యంపై కూడా కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ను ఆమోదించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక మూసీ పరివాహక భూముల సేకరణ పైన కూడా కీలక చర్చ ఉన్నటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఓవరాల్గా కొన్ని బర్నింగ్ ఇష్యూస్ మీద ఈ రాష్ట్ర మంత్రివర్గ భేటీలో డిస్కషన్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలంతా కూడా చాలా ఆవేదనతో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎప్పుడు రైతు భరోసా నిధులు విడుదల చేస్తారు, ఎప్పుడు మేము మరి నిజంగా ముఖ్యమంత్రి నుంచి రాష్ట్ర మంత్రివర్గం నుంచి శుభవార్త వింటామనేటువంటి చాలామంది ఆశలు పెట్టుకున్న వేళ మరి ఇవాళటి క్యాబినెట్ భేటీలో ముఖ్యమంత్రి నిజంగానే ఈ రైతు భరోసాకు సంబంధించి ఈ యాసంగికి సంబంధించినటువంటి రైతు భరోసా నిధుల మీద మరి ఒక క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉందా, పచ్చ జెండా ఊపే ఛాన్స్ ఉందా అంటూ యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలంతా కూడా చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ క్యాబినెట్ని వాళ్ళందరూ టీవీలో చూసేటట్టు అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మరి ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ తర్వాత మీడియా ముఖంగా ఏం మాట్లాడతారు, మరి నిజంగా గతంలో లేక ఎకరానికి 1 రోజు, 2 ఎకరాలకు 2వ రోజు, 3 ఎకరాలకు 3వ రోజు ఇట్లా 9 రోజుల పాటు 9,000 కోట్లు విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అదే రీతిలో 9 రోజుల పాటు 9,000 కోట్లు రిలీజ్ చేస్తుందా, లేకపోతే ఏకకాలంలో ఒకే రోజు ఒకేసారి 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేస్తుందా అనేటువంటి ఒక ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే జనరల్గా ఈ యొక్క రైతు భరోసా గతంలో రైతు బంధుగా ఉండే, రైతు బంధు అంటే రైతులు పంటను సాగు చేసే ముందు రైతులకు ఒక బంధువుగా